హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను. నా టాపిక్ ఏంటంటే ఇవాల్టి వీడియోలో 2025లో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేసే ఛానల్స్ అనేవి మానిటైజ్ అవ్వవు. అవి ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి, అది మీకు యూస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా ఆ 4 కంటెంట్స్ ఏవనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్టర్ లైక్ ఫ్యూ డేస్ కానీ ఒక మంత్ తర్వాత మళ్ళీ అదే వీడియోని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ నేను తిరిగి అప్లోడ్ చేసినట్లయితే అది రీయూజ్డ్ కంటెంట్ అంటారనమాట. సో అలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తున్నట్లయితే ఆ ఛానల్ అనేది 1000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ 4000 పైన వాచ్ అవర్స్ ఉన్నప్పటికీ కూడా మానిటైజేషన్కి రిజెక్ట్ అవుతుంది. తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అంటే తర్వాత సీరియల్లో క్లిప్స్ కానీ మూవీస్లో క్లిప్స్ కానీ మనం తీసి దాన్ని పెట్టినట్లయితే అది కూడా మానిటైజేషన్ అవ్వదు. సో రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేసే వాళ్ళు చిన్న క్లిప్స్ వీడియో ఫుల్లో ఎక్కడైనా ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ అలా యూజ్ చేస్తే మాత్రమే అది హెల్ప్ఫుల్ అవుతుంది. పూర్తిగా వీడియో అంతా కూడా రీయూజ్డ్ కంటెంట్ ఉంటే అలాంటి ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. సెకండ్ వచ్చేసి కంపైలేషన్ వీడియోస్ అనమాట. ఎక్కడైనా లైక్ టిక్టాక్ కానీ లేదంటే షేర్ ఇట్ కానీ అలాగా ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ని మనం తీసుకొని అవి అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు ఆ కంటెంట్ అనేది యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వదు. సో ఇలాంటి కంపైల్ వీడియోస్ని మనం ఎలా అప్లోడ్ చేయొచ్చు? ఆ కంటెంట్ని తీసుకొని మీరు ఒరిజినల్గా క్రియేట్ చేసి ఏదైనా చేయండి. ఏదన్నా కానీ ఒక టాపిక్ అనుకోండి, దాన్ని మీరు తీసుకొని రీక్రియేట్ చేయండి. ఆ టిక్టాక్ వీడియో కానీ ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ కానీ అలాగా మీరు ఏదన్నా ఒరిజినాలిటీ యూజ్ చేసి ఆ కంపైల్ వీడియోస్ని చేసినట్లయితే అప్పుడు అది మానిటైజ్ అవుతుంది. అంతేకాని అలాగా డైరెక్ట్ తీసుకొని వచ్చి దాన్ని వీడియోస్ రూపంలో చేసి కనుక మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆ కంటెంట్ అనేది మానిటైజేషన్ అవ్వదు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కంపైల్ వీడియోస్ ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ లేదా వైరల్ అవుతున్న వీడియోస్ తీసుకొని వచ్చి మనం ఎక్కడైనా కానీ యూట్యూబ్లో డైరెక్ట్ వీడియోస్ దానిపైన టిక్టాక్ వాటర్ మార్క్ ఉంటుంది. తర్వాత ఏదైనా కానీ వేరే అప్లికేషన్స్ది వాటర్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. అలాంటి వాటర్ మార్క్ ఉన్న యాజ్ ఇట్ ఈస్ వీడియోస్ని తీసుకొచ్చి మనం అప్లోడ్ చేసినట్లయితే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. ఈ టైప్ ఆఫ్ నిచే లైక్ ఈ టైప్ ఆఫ్ కేటగిరీ ఉండేది మానిటైజేషన్ అయితే అవ్వదు. థర్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ 2025లో మానిటైజేషన్ అవ్వని కంటెంట్ ఏంటి అంటే రియాక్షన్ వీడియోస్ అనమాట. ఫర్ సపోజ్ నేను పాపులర్ క్రియేటర్స్ యొక్క వీడియోని తీసుకొని ఆ వీడియో మొత్తం ప్లే చేసి దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అనుకోండి, అలాగా అది రాంగ్ అవుతుంది. అలాంటి కంటెంట్ కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లే చేసేసి తర్వాత మాట్లాడాలి అనుకుంటాం. అది రాంగ్ అవుతుంది అనమాట. కాపీరైట్ క్లెయిమ్ ఖచ్చితంగా వస్తుంది. పర్టికులర్ క్రియేటర్ యొక్క వీడియో మనం తీసుకొని మాట్లాడుతున్నామంటే దానికి ఒక అర్హత ఉండాలి, లేదంటే దానికి ఒక రైట్ వే ఆఫ్ యూజింగ్ మెథడ్ అనేది మనకు తెలియాలి. ఇలాంటి వీడియోస్ నేను ఒక క్రియేటర్కి రియాక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను, లేదంటే వాళ్ళ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నేను రియాలిటీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడైనా కూడా బిట్గా యూజ్ చేసి దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అంతేకాని మొత్తం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లే చేసేసి అలాంటి కంటెంట్ని మనం అప్లోడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. రైట్ వే టు యూజ్ రియాక్షన్ కంటెంట్ అంటే బిట్గా లేదంటే 10 సెకండ్స్గా ఫస్ట్ వీడియో ప్లే అవుతుంది 10 సెకండ్స్, అప్పుడు మనం దాని గురించి మాట్లాడతాం. మళ్ళీ వీడియో ప్లే అవుతుంది, అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడతాం. ఇలాగ ఉంటే పర్లేదు. కానీ కంటిన్యూగా వేరే క్రియేటర్ అప్లోడ్ చేసిందే వీడియోని డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసి లాస్ట్లో దాని గురించి మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వదు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి రియాక్షన్ వీడియోస్కి మానిటైజేషన్ 2025లో స్టాప్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ కంటెంట్ యూట్యూబ్లో 2025లో మానిటైజేషన్ అవ్వని కంటెంట్ ఏంటంటే కాంట్రవర్సల్ యాక్టివిటీస్ అనమాట. ఇందులో భాగంగా కాంట్రవర్సల్ యాక్టివిటీస్ అంటే మనం ఏదైనా పొలిటికల్ న్యూస్ కావచ్చు, లేదంటే కనుక డేంజరస్ ఏదైనా కంటెంట్లో ఏదైనా డేంజరస్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ కానివ్వండి, లేదంటే కస్టమర్స్ని చీట్ చేసే ఏమన్నా కానివ్వండి, లేదంటే గ్యాంబ్లింగ్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్ గురించి కానివ్వండి, ఇల్లీగల్ డ్రగ్స్
వ్లాగ్స్ ఇలాంటి కంటెంట్ గురించి మనము యూట్యూబ్లో వీడియోస్ కనుక పోస్ట్ చేసినట్లయితే ఆ కంటెంట్ అనేది యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వదు. సో ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో యూట్యూబ్లో ఈ 4 కేటగిరీస్ మానిటైజేషన్ అవ్వవన్నమాట. ఫస్ట్ ఇప్పుడైతే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ అయితే రీయూజ్డ్ కంటెంట్ ఒకటి, సెకండ్ అయితే కంపైలేషన్ వీడియోస్, థర్డ్ వచ్చేసి రియాక్షన్ వీడియోస్, ఫోర్త్ వచ్చేసి కాంట్రవర్సల్ వీడియోస్ అనమాట. ఈ 4 టైప్ ఆఫ్ కంటెంట్స్ని ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి కంటెంట్ వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే, 4000 వాచ్ అవర్స్ ఉన్నా సరే, లేదంటే వీడియోస్కి వ్యూస్ బాగున్నా సరే, లైక్స్ బాగున్నా సరే, ఎలాంటి పాపులారిటీ ఉన్నా సరే కూడా ఇలాంటి కంటెంట్ కనుక మనం వీడియోలో అప్లోడ్ చేస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. ఫస్ట్ 1 టైం 2 టైం చూస్తారు. నెక్స్ట్ యూట్యూబ్ అయితే మనకు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇలానే రిపీట్ అవుతూ ఉంటే ఛానల్ని డిలీట్ చేసేస్తుంది. ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని ఏ కంటెంట్ మనం క్రియేట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవ్వకపోతే మన వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. అలానే రిపీట్ చేస్తే ఛానల్ అనేది డిలీట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా కూడా యూట్యూబ్లో ఏ క్రియేటర్ అయినా, ఎలాంటి వాళ్ళైనా కూడా మనం ఏ కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కూడా ఫస్ట్ యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ అనేది మనము పాటించాల్సి ఉంటుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం అప్లోడ్ చేసే వీడియోస్లో మనం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా, ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించకపోతే అది వృధా అయిపోతాయి అన్నమాట, మన శ్రమ అంతా కూడా. కాబట్టి ఎవరైనా కూడా వీడియో ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ గైడ్లైన్స్ అన్నిటిని దృష్టి పెట్టుకొని మంచి కంటెంట్ని, ఎవరికి ఇబ్బంది కలిగించే కంటెంట్ని కాకుండా అందరికీ హెల్ప్ అయ్యే కంటెంట్ని క్రియేట్ చేయాలి. ఇదండి ఇవాల్టి నా టాపిక్. యూట్యూబ్లో 2025లో ఎలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అవ్వదు, ఎలాంటి కంటెంట్ మానిటైజేషన్ అవ్వదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది, యూస్ఫుల్ అయింది అని అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. వీడియో కింద ఒక లైక్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.